హల్లెలూయా. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్య ధ్యానం చేసుకుందామండి. ఈరోజు వాక్య ధ్యానంలో మనము ఎస్తేరు గ్రంథంలో నుండి చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథంలో నుండి చదువుకుందాం. ఈ గ్రంథంలో మనం వాక్యాలు చదువుకోబోయే ముందుగా ఈ గ్రంథం గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ ఎస్తేరు గ్రంథము అనేటటువంటి గ్రంథము పాత నిబంధనలో రాయబడినటువంటి గ్రంథములలో చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథాల్లో చివరి గ్రంథముగా మనం దీనిని చూస్తూ ఉన్నాము. దీనిని రచించినటువంటి వ్యక్తి మొర్దెకై అనేటటువంటి ఒక యూదుడు రాసినట్లుగా మనకి గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అలాగనే ఈ ఎస్తేరు గ్రంథము క్రీస్తు పూర్వము 470వ సంవత్సరములో పారతీక దేశమునందు రాయబడినట్లుగా ఈ గ్రంథములో కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అలాగనే ఈ గ్రంథకాలము చరిత్ర ఎప్పుడనేది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు క్రీస్తుకు పూర్వం 482 సంవత్సరము నుండి 470 సంవత్సరములో జరిగినట్లుగా మనకి కొన్ని చారిత్రకమైనటువంటి రుజువులు బైబిల్లో తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎస్తేరు గ్రంథము పాత నిబంధన కాలంలోది అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మంచి శక్తివంతమైనటువంటి చారిత్రక గ్రంథం కూడా దీన్ని మనం అనుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఈ ఎస్తేరు గ్రంథములో మనం కొన్ని వాక్యాలు చదువుకుందాం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు వినండి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటేనండి, తన పినతండ్రి అయిన కుమార్తె అయిన హొదస అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరు గ్రంథంలో అసలు ఎస్తేరు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఇప్పుడు మనం వాక్యం ద్వారా చదువుకున్నాం. అసలు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటేనండి, ఎస్తేరు అని మనం అనుకుంటున్నాం కదా, ఈ మాటకు ఒక మంచి అర్థం ఉన్నది. ఏమిటి అంటే అది నక్షత్రము అని. హల్లెలూయా. ఏమిటిది అది? నక్షత్రము. ఈ లోకంలో నక్షత్రాలు స్వయం ప్రకాశములు అని మనం చదువుకున్నాం, మనకు తెలుస్తూ ఉంది. అవునా కదా? ఇప్పుడు ఆకాశములో చంద్రుడు నక్షత్రాలు ఉన్నవని మనందరికీ తెలుసా లేదా? ఆకాశములో నక్షత్రములు చంద్రుడు ఉన్నాడు అని తెలుసు. అయితే ఈ నక్షత్రాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ నక్షత్రాలు ఎంతకాలం నుంచి ఉన్నాయి? ఈ నక్షత్రాలకు గల ప్రాముఖ్యత ఏందని మీరు గమనించినట్లయితే, ఈ భూమి సృష్టించబడినప్పుడు, ఈ భూమి ఎప్పుడైతే సృష్టించబడి ఉన్నదో ఈ లోకంలో, అప్పుడు ఈ నక్షత్రాలు వెలిసి ఉన్నట్లుగా దేవుని ద్వారా అవన్నీ కూడా సృష్టించబడినట్లుగా ఉన్నాయి. అంటే ఈ ఎస్తేరు అనేటటువంటి యొక్క స్త్రీ చరిత్ర ఎలాంటిదంటే, ఈ లోకములో నక్షత్రానికి ఎంత వాల్యూ ఉన్నదో, నక్షత్రము స్వయం ప్రకాశమై ఎలాగైతే ఈ లోకంలో ఎలుగుతూ ఉన్నదో అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఈ ఎస్తేరు గ్రంథానికి ఇక్కడ ఉన్నది. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు అనే మాట అర్థము ఒక నక్షత్రముగా మనం వింటున్నాము. అలాగనే ఆమె ఈ లోకంలో ఎలాగున్నది అని అంటే
ఒక సౌందర్యవంతురాలులాగా ఒక మంచి అందమైన రూపాన్ని పొంది ఉన్నట్లుగా మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ ఎస్తేరు గారు మరి ఆమె గ్రంథములో ఆమెను గురించి రాయబడినటువంటి మాటలు ఎలాగున్నాయి, ఆమె ఏ విధంగా ఈ లోకానికి సేవ చేసింది, ఆ ఎస్తేరు గారు ఏం చేశారు, ఆ ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏమిటి అనేటటువంటి విషయాలను ఈరోజు మన వాక్య ధ్యానంలో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ యొక్క విధానం ద్వారా మనం తెలుసుకుందాం. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. అదే అధ్యాయంలో 15-18 వాక్యాలు మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీమీలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలకు ఆయన రాజు యొక్క షండుడైన యోగ్య నిర్ణయించిన అలంకారముగాక అది ఏమీయూ కోరలేదు. ఎస్తేరు చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా. ఈమె ఆ యొక్క జాగ్రత్తగా వినండి, ఎవరి యొక్క మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి ఈమెను పెంచుకున్నాడు. యూదుడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు ఎస్తేరమ్మ గారికి. అయితే ఈమె రాజు వద్దకు వెళ్ళి రాణిగా, అంటే ఒక రాణిగా ఎంచబడటానికి ఒక రాజు వద్దకు పంపబడినట్లుగా మనకు వాక్యం చదువుతూ ఉన్నాం. అసలు ఈమె రాణిగా ఎందుకు ఎంచబడటానికి సిద్ధపాటైంది అనే విషయాన్ని మనం కొన్ని గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వాక్యాలు మనం చూడాల్సిన బాధ్యత మన కాడ ఉన్నది. ఏమిటి అయ్యానంటే, ఈ యొక్క ఆ దేశం, ఏ దేశము, అక్షూరేతుల యొక్క దినాలలో ఆ యొక్క హిందూ దేశము, షషు దేశములలో ఆ యొక్క రాజు అయినటువంటి, ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు అయినటువంటి ఆ రాజు యొక్క భార్య వష్టి అనేటటువంటి ఆమె అక్షూరేతును భార్యగా ఉన్నది. అక్షూరేతు అనేటటువంటి ఆయన రాజు భార్యగా వష్టి అనేటటువంటి ఒక ఆమె ఉన్నది. హిందూ దేశము నుంచి ఆ యొక్క షష్ఠి దేశం వరకు పరిపాలన చేసినటువంటి రాజులలో ఇతను కూడా ఒక అతను. అయితే ఈ వష్టి అనేటటువంటి యొక్క రాజుగారి భార్య ఒక చిన్న పొరపాటు చేసినట్లుగా రాజుగారు ఇక్కడ మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఏమిటి అదనంటే, కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మనకి లోకంలో, ఇప్పుడు ఈరోజు మనకేం జరుగుతుంది, ఒక ఉత్సవం జరుగుతుంది. ఉత్సవం జరిగేటప్పుడు జనమందరూ ఆ ఉత్సవంలో పాల్గొనాలని, అందరం దానిలో పాల్గొని అందరం కలిసి వెళ్ళాలని, ఆ యొక్క ఉత్సవంలో మనందరం పాల్గొంటే మనందరికీ క్షేమమనో ఆనందమనో సంతోషమనో ఉంటుంది కదండి. దాని కొరకు ప్రయాసపడతా ఉంటారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఉత్సవాన్ని మీకు చెప్తున్నా. అట్లానే ఆ రోజులలో ఈ అక్షూరేతు అనేటటువంటి రాజు కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఆ కార్యక్రమాలు చేసి జనానికి అందరికీ కూడా కొన్ని పండగలు చేశాడు, కొన్ని విందులు ఏర్పాటు చేసి ఆయన పట్టణాలలో ఉన్నటువంటి మంత్రులను, ఆయన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి విందులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆహార ధాన్యాలు, అంటే అన్నదాన కార్యక్రమాలు, వస్త్రధాన్యాలు చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రాజుగారు. ఆ చేస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ ప్రజలు ఏం చేశారంటే, అయ్యా రాజుగారు, మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, బాగానే ఉంది, మంచిగా ఉంది. అక్షూరేతు గారు, మాకు ఒక చిన్న కోరిక ఉందండి అన్నారు. ఏమిటి ఆ కోరిక అంటే, మేము కూడా రాణి గారిని చూడాలనుకుంటున్నాము. హల్లెలూయా. వాళ్ళకేం కోరిక కలిగింది? రాణి గారిని. ఎందుకంటే మీరు చాలా మంచి కార్యాలు చేస్తున్నారు, మీ కుటుంబం దాగా వర్ధిల్లబడుద్ది. నిజానికి చెప్పండి,
ఇప్పుడు ఈరోజు చేసే కార్యక్రమం మంచిదే కాదంటలా. మనం ఈరోజు చేస్తున్నది దేవునికి ఆరాధన కార్యక్రమే. కానీ ఆరాధన కార్యక్రమాన్ని ఎలా చేయాలంటే ఒక భక్తి శ్రద్ధలతోటి, ఒక దీనమైన మనస్సు కలిగి, ఓర్పు కలిగినటువంటి హృదయం కలిగి దేవుని సన్నిధిన సాగిలపడి ప్రేమపూర్వకముగా రోదన చేస్తూ దేవుని మీదలా సాగిలపడి ప్రార్థన చేయాలి. అది ప్రార్థన యొక్క ముఖ్య లక్షణం. అలా కాకుండా మన ఇష్టానుసారముగా మన ఇష్టమైనటువంటి విధానాలలో చేసేటటువంటిది ఆరాధన కార్యక్రమం అవ్వదు. ఎందుకనంటే దేవుడు దానిని ఎక్కడా కూడా అంగీకరించినట్లుగా మనకి లేఖనాలు లేవు. మన బైబిల్ గ్రంథం ప్రకారంగా అయితే లేవు. ఇంకా వేరే వేరే గ్రంథాలలో ఎలా రాస్తున్నారో మనకు తెలియదు. కానీ మన బైబిల్ గ్రంథం ప్రకారంగా అయితే ఆరాధన కార్యక్రమాలు జరుపుకునే విధానాలు ఎలా ఉంటాయి అంటే చాలా నిర్మానుష్యంగా ఒక ప్రాంతమునందు, ఒక మందిరమునందు కూర్చొని చక్కగా పాటలు పాడుచు దేవునిని ప్రార్థనలో ఆరాధనలో చేస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ వచ్చినటువంటి యొక్క విశ్వాసులకు వాళ్ళ యొక్క సాక్ష్యాలను బలపరుస్తూ వారికి ఓదార్పునిస్తూ ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి బైబిల్ ప్రకారంగా. కానీ లోకరీత్యా ఏంటంటే రకరకాల ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగనే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఈ యొక్క అక్షయతు అనేటటువంటి రాజు దేవుని కార్యక్రమాల కన్నా కూడా విందులు వినోదాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. పార్టీలు అన్నమాట. ఈ పార్టీలు పెట్టేసి చక్కగా వీళ్ళకి చికెన్లు, మటన్లు, బిర్యానీలు, వస్త్రదానాలు చేస్తూ ఉంటే ఈ లోకానికి ఏమనిపించిందంటే రాజుగారు ఇంత బాగా చేస్తున్నాడు, రాణిగారిని కూడా చూస్తే ఎట్టుంటుందో అసలు. ఆమె ఏంటంటే నిజానికి ఆమె చాలా సౌందర్యవంతురాలు, వష్టి అనేటటువంటి మహారాణి గారు. ఆ వష్టి అనేటటువంటి మహారాణి గారు చాలా సౌందర్యవంతురాలు, గుణవంతురాలు కూడా మనకు లేఖనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఏం జరిగిందంటే ఈ ప్రజలు అడిగారుగా, అయ్యా రాజుగారు మీరు ఇంత బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, మరి మీ రాణిగారిని కూడా మేము చూసి తరించాలనుకుంటున్నామని అడిగినప్పుడు ఆయన ఆర్డర్ పాస్ చేశాడు రాణిగారికి. ఏమండి, అంతఃపురంలో ఉన్న రాణిగారిని ఒకసారి ఈ ప్రజల వద్దకు రమ్మని చెప్పండి, వారు కోరుతున్నారని అడిగినప్పుడు రాణిగారు ఆమె ఉద్దేశం ఏమున్నదనేది మనకు తర్వాత చెప్పుకుందాం. ఆమె అంగీకరించలేదు అని రాయబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఏమని ఉంది? ప్రజల వద్దకు రావటానికి రాణిగారు అంగీకరించలేదు అని రాయబడి ఉంది. సరే, ఆ ఉద్దేశం లోపల ఏమున్నదని మనం తర్వాత ఆలోచిద్దాం. అయితే ఎప్పుడైతే రాజుగారు రమ్మని ఆర్డర్ పాస్ చేశాడో, రాణిగారు ఆ యొక్క సభకు రాలేక ఆగిపోయిందో, వెంటనే సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమనుకుంటాం? జనరల్గా ఏమనుకుంటాం? రాజుగారు అంతటోడు రాణిగారిని సభకు రమ్మని ఆహ్వానిస్తే నేను రాను అనంటే జనరల్గా ఏమనుకుంటాం? గర్వము అనుకుంటాం. అంతేనండి? అంతేనే కాదండి? ఈమె చాలా గర్విష్ఠిగా అవ్వాలయా, రాజుగారు పిలిస్తేనే రాకపోవటం ఏంటి, ఏమంత గర్విష్ఠాలా అని అనుకుంటాం. అనుకొని సభాముఖంగా అందరం కూడా అనుకున్నప్పుడు అప్పుడు కొంతమంది ఉన్నారు, మరి వెంటనే దాన్ని మంచి కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు, చెడ్డ కోణాల్లో ఆలోచించే వాళ్ళు ఉంటారు. మొట్టమొదటిగా ప్రతి మానవుడికి ఒక విషయం మీద చెడు అభిప్రాయం తొందరగా వచ్చింది మంచి అభిప్రాయం కన్నా. అట్లానే రాణిగారు నేను సభకు రాలేను అని వర్తమానం ఇచ్చినప్పుడు జనులందరూ ఏమనుకున్నారంటే, ఏమయ్యా ఏంది రాజుగారు ఆర్డర్ చేస్తే నేను రాలేదు అని ఆలోచన చేసి అందరూ కూడా ఆమెను తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. అయితే ఈ లోపల రాజుగారు ఏం చేశాడంటే ఒక కార్యక్రమం చేశాడు. ఏంది ఆ కార్యక్రమం అంటే 3వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అక్షురేను అమ్మోదత కుమారుడు అగియాను హమోమును గణపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరగానున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునందు రాజు సేవకులందరూ రాజాజ్ఞను పారముగా మోకాళ్ళుని హోమమునకు నమస్కరించి
నమస్కరించిరి. హల్లెలూయా. సరే, ఆ కాండం అట్ట అయిపోయింది. రాలేను అందామా, వాళ్ళు వదిలేశారు. కానీ రానున్న కాలాల్లో మరొకటి జరిగింది. ఏం జరిగిందంటే, ఈ యొక్క రాయబడిన మాటలలో అగాగీయుడు అయినటువంటి హమాను అనేటటువంటి ఒక వ్యక్తిని ఈ రాజు తన యొక్క ప్రధాన సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యం రాయబడి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి ముందు కొన్ని విషయాలు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే, అక్కడ రాజుగారు ఒక ఉత్తరాన్ని ప్రజలకు జారీ చేశాడు. ఏమని ఉత్తరం అంటే, అయ్యా, తన భార్య పిలిచినప్పుడు రాలా, అందుకని ఆయన లోకానికి ఏం చెప్పాడంటే, ప్రతి స్త్రీ కూడా పురుషుడికి లోబడాలి, పురుషుడు యొక్క ఆధిపత్యమే మీ కుటుంబాల్లో ఉండాలి, భార్య భర్తను గౌరవించాలి, భర్త చేయమన్నటువంటి ప్రతి కార్యమును ప్రతి భార్య చేయాలి అనేటటువంటి ఒక చట్టాన్ని ఆయన ప్రజలకు పంపించినట్లుగా వాక్యం ఉంది. ఎందుచేత? తన భార్య తన మాట అంగీకరించలేదు. కాబట్టి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క స్త్రీ కూడా పురుషుడికి లోబడేలాగా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం జరిగిందనంటే, ఈమె అయితే నువ్వు ఎన్ని చట్టాలు పెట్టినా నేను రాలేను అంది, రాను అంది, అంతే. ఆమె అంతరంగం అదే. అప్పుడు దానికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అధికారులందరూ కూడా అన్నారు, రాజు మాటను ధిక్కరించినటువంటి ఏ స్త్రీ అయినా సరే, ఏ కుటుంబ స్త్రీ అయినా సరే ఆమె శిక్షకు అర్హురాలవుతుంది అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఆ శిక్షలో భాగంగా ఈ యొక్క రాజుగారి భార్య వంశీ అయినటువంటి ఈమెను వాళ్ళు రాణిగా బహిష్కరించారు. ఏం చేశారు? వాళ్ళు రాణిగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడలా. రాజుగారితో మాట్లాడారు, అయ్యా, నీ మాట వినని ఆమె మాకు రాజుగా అక్కర్లేదు, నీ మాట వినేటటువంటి వ్యక్తి మాకు రాణిగా కావాలి, ఆమె పరిపాలన మాకు కావాలి అని రాజుగారిని అడిగినప్పుడు, రాజుగారు ఈ యొక్క మిగతా వాళ్ళ యొక్క కోరికను మన్నించి, అయితే మీరే ఆ రాణిని వెతకండి, ఈ లోకంలో మరి యొక్క మన దేశంలో ఎక్కడున్నదో అంత మంచి హృదయం కలిగి మరి రాజాజ్ఞను పాటించేటటువంటి వ్యక్తి, ప్రజల మన్నలను ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరో ఆమెను మీరే నిర్ణయించి చేయండి అని రాజుగారు ప్రజలకు, అధికారులకు వర్తమానాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అక్కడ జరిగిన వాక్యం అదే. నేను ఇందాకలా 2వ అధ్యాయము 15-16 చదివాను, చూసారా? ఆ వాక్యం అర్థం అదేనమాట. ఎందుకు ఎస్తేరును రాణిగా తీసుకెళ్ళటానికి దేవుని ఆ యొక్క రాజమార్గానికి తీసుకువెళ్ళారు అంటే, మొట్టమొదటిగా ఉన్నటువంటి రాణికారు ఆ యొక్క రాజుగారి ఆజ్ఞను వ్యతిరేకించింది, అంగీకరించలేదు. కనుక ఆమె ప్లేస్లో ఇంకొకరిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆ దేశ ప్రజలు, అధికారులు నిర్ణయించారు. కనుకనే మరొక రాణి కోసం వాళ్ళు స్వయంవరాన్ని ప్రకటిస్తూ అనేక మంది సౌందర్యవంతులను ఆ రాజ్యానికి రావటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదే భాగంగానే ఈ యొక్క ఎస్తేరు పినతండ్రి అయినటువంటి బాబాయ్ లాంటి వరుస అయినటువంటి మొర్దెకై తన కుమార్తె అయిన ఎస్తేరును కూడా ఆ రాజమందిరానికి పంపించినట్లుగా మనం ఇందాకల వాక్యం చదువుకున్నాం. మరి ఆ వాక్యం భాగంలో మనకి ఇంకా అర్థం తెలియాల్సింది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, అదే అధ్యాయములో 21వ వాక్యాన్ని మనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములలో కూర్చొని ఉండగా, రాజు యొక్క 2 పండితులైన బిగ్తాను, తెరేను అను ద్వారక పాలకులు కోపాగ్రస్తులై రాజైన అహ్రయేషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకు తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దానిని తెలియజేసెను.
ఈ సంగతిని గురించి విచారణ చేయగా అది నిజమని తెలియబడెను. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడి ఉండెను. హల్లెలూయా. అంటే రాజుగారు ఎస్తేరును రాణిగా అంగీకరించుకొని తన యొక్క మందిరానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఎస్తేరు గారి తండ్రిగా ఉన్నటువంటి ఆ మొర్దెకై అయినటువంటి ఈ వ్యక్తి రాజు మందిరంలో ఒక సేనకుడుగా ఒక పక్కన ఏదో కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాడు. మరి అంతే కదా, కూతురు దగ్గర తండ్రి ఉంటాడుగా. ఆ పద్ధతిలో ఈయన ఉంటే ఒక ఇద్దరు బంట్రోతులు ఏం చేశారంటే రాజుగారిని చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఆయనకి తెలిసింది. ఎవరికి? ఎస్తేరు తండ్రి అయినటువంటి ఆ మొర్దెకైకి తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ విషయాన్ని తన కుమార్తె అయిన ఎస్తేరుకు చెప్పాడు. అమ్మా, నీ భర్త అయినటువంటి అహష్వేరోషును చంపటానికి కొంతమంది ప్లాన్ చేస్తున్నారు తల్లి. కాబట్టి ఈ విషయాన్ని నీ భర్తకు తెలియచేసి రాజుగారికి తెలియచేసి వాళ్ళను శిక్షిస్తే ఆయన రక్షించబడతాడు అనేటటువంటి విషయాన్ని తన కుమార్తెకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె ఆ రాజుగారికి తెలియపరిచినప్పుడు ఆయన వాళ్ళని పిలిపించి విచారణ చేసినప్పుడు వాళ్ళు నిజమే రాజుగారిని చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని నిర్ధారణ అయ్యింది. నిర్ధారణ అయినప్పుడు వారిని చంపేసి వాళ్ళ యొక్క ప్లేస్లలో ఎవరిని పెట్టాడంటే 3వ అధ్యాయంలో రాయబడింది, హమేదాకు కుమారుడగు అగైకియాడగు హమానును గణపరిచి వానిని హెచ్చించి వాని పీఠముకు తన దగ్గరగా ఉన్న అధిపతులందరికీ ఎత్తుగా నుంచెను. హల్లెలూయా. వాళ్ళ బంట్రోతులను చంపేశాడు. ఎవరైతే రాజుగారిని చంపాలని ప్రయత్నం చేశారో వాళ్ళని చంపేసి వాళ్ళ ప్లేసులలో వాళ్ళ ప్రాంతములలో ఇంకొక వ్యక్తిని హమానును అనేటటువంటి వ్యక్తిని తెచ్చి రాజుగారు తన వద్ద పెట్టుకున్నట్లుగా వాక్యము మనకు తెలియచేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే రాజుగారిని చంపబోతే ఎస్తేరు తండ్రి కాపాడాడు, సైలెంట్గా ఉంటున్నాడు. తన ప్లేస్లో ఇంకొక ఆయన వచ్చాడు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఇంకోటి మీరు గమనించాలి. చూడండి, 2వ వాక్యం చదువుతున్నాను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేనకులందరూ రాజాజ్ఞను సారంగా మోకాళ్ళుని హమానునకు నమస్కరించి మొర్దెకై వంగకయు నమస్కారం చేయుటుండగా చూచెను. రాజు గుమ్మమునొద్ద రాజు పేరట సేవకులను రాజాజ్ఞను తిరస్కరించావని చెప్పి ఆయనను ద్వేషించినారు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ యొక్క మొఖరెదు మొర్దెకై అంటే ఎవరు? ఎస్తేరు గారు తండ్రి. ఆ తండ్రి ఏం చేశాడంటే ఈ రాజుగారు ఏర్పాటు చేసినటువంటి హమానునికి నమస్కారం చేయట్లా. అందరూ నమస్కారం పెడుతున్నారు, అధికారులు నమస్కారం పెడుతున్నారు, ప్రజలు నమస్కారం పెడుతున్నారు. అందరూ మోకాళ్ళునయ్యా, వందనాలయ్యా, దండాలయ్యా అంటున్నారు. కానీ ఈ యొక్క ఎస్తేరు తండ్రి అయినటువంటి ఈ మొర్దెకై మాత్రం నమస్కారం చేయట్లే. ఆయనకి ఎందుకు చేయట్లేదంటేనండి, ఆయన ఒక యూదుల చట్ట ప్రకారంగా, యూదుల యొక్క మతాచార ప్రకారంగా ఏంటంటేనండి, తన దేవుడికి తప్ప వాళ్ళు ఎవరికి నమస్కారాలు చేయరు వాస్తవంగా. హల్లెలూయా. అర్థమైందా? యూదులేంటి, వాళ్ళ దేవుడైనటువంటి ఇజ్రాయేలీలు దేవుడైనటువంటి యెహోవాకు తప్ప వాళ్ళు ఎవరికి నమస్కారం చేయరు, ఎవరిని కూడా తన యొక్క దేవుడిగా అంగీకరించరు వాళ్ళు. అలాంటి కోవకు చెందిన వాడు ఇతను. అప్పుడు ఈయన గమనించాడు, ఈ హమానును గమనించి, అరే ప్రజలందరూ నాకు నమస్కారం పెడుతున్నాడు, ఇతడు ఎస్తేరు తండ్రి ఎందుకు పెట్టట్లేదు? అతనికన్నా నాకు అధికారం ఎక్కువ ఉన్నది కదా అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక యూదుడని తేలింది అక్కడ. హల్లెలూయా. ఏం తేలింది? ఆయన ఒక యూదుడని అక్కడ తేలింది. కొన్ని వాక్యాలు చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో నుండి మనం ఒక వాక్యం చదువుదాము.
జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలను చింపుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని పట్టణం దగ్గర బయలు వెళ్ళి మహాశోకము రోదమును చేసి రాజగుమ్మము ఎదుట వచ్చెను. గోనె పట్ట కట్టుకొని రాజగుమ్మము ప్రవేశించనున్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాపమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ నుండి యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములలోను ఏడుపులలోను రోదనలను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదలు వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికెత్తలు ఆమె దగ్గరున్న పండుగల షండులు వచ్చి జరిగినదంతయో ఆమెకి తెలియచేయగా రాణి గొప్ప మహోవిదారణ గలదై మొర్దెకై కట్టుకొని గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఈ వాక్యాలలో ఏంటంటే రాజుగారికి తెలియకుండా ఈ హమానును ఒక వ్యవహారం చేశాడు. ఏం చేశాడంటే ఈ యొక్క ఎస్తేరు తండ్రి యూదుడు అని తెలుసుకొని ఈ యూదులందరూ కూడా ఎలా ఉంటున్నారు గ్రామాల్లో అని చెక్ చేశాడు. చెక్ చేస్తే వాళ్ళు ఎట్లాగుండారంటే నిజంగా వాళ్ళు రాజుగారి చట్టానికి కొంచెం వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే ఈ యొక్క హమానుని యొక్క విగ్రహం కానీ బొమ్మ కానీ ఏదైనా పెట్టి ఆ యొక్క ప్రాంతాల్లో నమస్కారం చేస్తున్నారు ప్రజలందరూ. కానీ ఈ యూదులు మాత్రం అక్కడికి వెళ్ళి నమస్కారం చేయట్లా. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే వీళ్ళైతే పోయి నమస్కారం చేయట్లా. దానికి వాళ్ళు కోపపడ్డారు. అందరూ తెలుసుకున్నారు, అయ్యా నిజమే, ఆయనే కాదు మా గ్రామాల్లో కూడా కొంతమంది ఉన్నారు, మా ఊళ్ళల్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా నీ విగ్రహానికి నీ పటానికి ఎవరు దండం పెట్టట్లేదు, నమస్కారం చేయట్లేదయ్యా, వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు అని చెప్పి ఆ హమానునికి తెలియపరిచారు. అప్పుడు హమానుని ఏం చేశాడంటే రాజ అంగుళికాన్ని అంటే రాజు యొక్క ఉంగరాన్ని ముద్రను తీసుకొని యూదులు అందరూ ఎక్కడైతే ఉన్నారో నా యొక్క నమస్కారాలు రాజాజ్ఞకు నాకు నమస్కారం చేయనటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో రాజాజ్ఞను ధిక్కరించిన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా పట్టి వాళ్ళను చంపేసేటటువంటి ఒక చట్టాన్ని అమలు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? యూదులందరినీ పట్టుకొని వాళ్ళను చంపేయాలనేటటువంటి ఒక చట్టాన్ని అమలుపరిచాడు. ఎవరు? హమాను అనేటటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఈ విషయము కుమార్తె అయిన ఎస్తేరుకు తెలిసి ఆమె అంటుంది, ఆగండి, మీరు తొందరపడబాకండి, ఈ విషయం ఇంకా రాజుగారికి తెలియదు, మీరు తొందరపడబాకండి, మీరు ఏదేదో అల్లరి చేసుకోవద్దు, దయచేసి అట్లా ఉండండి, దాని సమయం వచ్చినప్పుడు నేను రాజుగారితో మాట్లాడి దాని మీద ఒక నిర్ణయానికి వద్దామని ఎస్తేరు చాలా ప్లాన్డ్గా వాళ్ళకి విషయాన్ని పంపించింది వర్తమానం ద్వారా. అయినా కూడా వాళ్ళ రోదన ఆగల. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంది. ఎక్కడ వాళ్ళని అక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలో వాళ్ళని వాళ్ళు పట్టి చెరపడుతున్నారు. అంటే వాళ్ళనందరినీ వేరు చేసి ఒక చెరసాలలో వేసి వాళ్ళను బంధించడానికి సిద్ధపడుతున్నారు. అందుకని వాళ్ళు గట్టిగా దేవునికి ఉపవాసం చేసి ప్రార్థన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యూదులకి రక్షించేదెవరు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన దేవుడైనటువంటి యెహోవాకు మొరపెడటానికి సిద్ధపడుతున్నట్లుగా వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చూద్దాం, ఒక వాక్యం చదువుతాను, వినండి. 14వ వాక్యము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వాక్యం చూద్దాం. నీవు ఈ సమయమున ఏమి మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంట వారు నశించుదురు. నీవు ఈ సమయమున బట్టి ఏ రాజ్యమునకును వచ్చినది ఏమో ఆలోచించుకొనమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి సుషునకునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు ఉపవాసము అన్నపానములు చేయకుండా ఉండుడని నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసము నుండుదమని ప్రవేశించుట న్యాయమని వ్యతిరేకముగానున్న నేను
రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించను. అటువలనే ముగ్ధులైన బయలుదేరి ఎస్తేరు తమకు ఆజ్ఞాపించినదంతే ప్రకారముగా జరిగించెను. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు రాణితోటి తన తండ్రి మాట్లాడాడు, అమ్మా మీ మంత్రి గారు మన యూదులందరిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు, మరి నువ్వు రాజుగారికి ఈ విషయాన్ని తెలియజేయకపోతే మేమందరం చనిపోతాం తల్లి అని విషయాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే, నాన్నగారు మీరు అట్లా ఉండండి, మీరందరూ కూడా నా కొరకు పలానా ఎస్తేరు రాణి గారి కొరకు మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి మీరందరూ కూడా మా రాజదర్బారు వద్దకు వచ్చి మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలు, నిరాహార దీక్షలు, ఇప్పుడైతే మనం ఏమనుకుంటామంటే రిలే నిరాహార దీక్షలు, అంతేనా? మనకేదైనా పనులు కావాలంటే మనం ఏం చేస్తాం? కలెక్టర్ ఆఫీసుల కాడుకో, ఎంఆర్ఓ ఆఫీసుల కాడుకో, రోడ్ల మీద పక్కన టెంట్లు వేసి ఏం చేస్తారు మనోళ్ళు? నిరాహార దీక్షలు. అంటే అన్నపానీయాలు మానేసి టెంట్లలో కూర్చొని వాళ్ళకి కావలసిన సమస్య కోసం పోరాటం చేస్తారు. వాటిని ఏమంటారు? ఇప్పుడేమంటున్నారు? నిరాహార దీక్షలు అంటారు, అంతేనా? కానీ ఈ రోజుల్లో వాస్తవం ఏంటంటే వాళ్ళు పగలపోటే ఉంటారు, మళ్ళీ రాత్రికి భోజనాలు చేస్తారు ఇప్పుడు జరిగే నిరాహార దీక్షలు అయితే. కానీ ఆనాటి ఉపవాస దీక్షలో అన్నపానీయాలు పుచ్చుకోరు, వాళ్ళు నిస్వార్థంగానే కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే 3 దినాల పాటు మనం అన్నపానీయాలు లేకుండా రాజుగారి మందిరంలో ఉపవాస ప్రార్థన జరగాల్సిందే. మన యూదుల రక్షణ కొరకు మనము ఎస్తేరు రాణి కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాల్సిందే అని అందరూ కూడా కలిసి ఆ యొక్క రాజు దర్బారు మందిరానికి వచ్చి అందరూ కూడా మరి ప్రార్థనలో కొనసాగారు. ఉపవాసంతో మౌనంగా ఉన్నారు. మాకు ఆహారాలు అక్కర్లేదు, మాకేం అక్కర్లేదు, ఎందుకు మా మీద ఇంత కక్ష, ఎందుకు మా మీద ఇంత ఇది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ ఆహారాలు మానేసి అక్కడ కార్యక్రమాన్ని జరిపిస్తున్నట్లుగా మనకు వాక్యం చదువుతూ ఉన్నాం. వాళ్ళతో పాటుగా ఏం జరుగుతుందంటే రాణిగారి యొక్క చెలికెత్తలు వాళ్ళు కూడా ఉపవాసంలో ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే తన తండ్రి యొక్క కుటుంబీకులను, తన వంశములను, యూదులందరినీ కూడా కాపాడటానికి ఎస్తేరు గారు 3 దినాలు ఉపవాస ప్రార్థన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొక వాక్యం కూడా మనం చదువుదాం. 5వ అధ్యాయము 1వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన చూద్దాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకొని రాజు నగరము యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజునగు ద్వారపాలకులు ఎదురుగానున్న రాజావరణలో తన రాజ సమూహము మీద రాజు కూర్చొనియుండును. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనున్న బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము ఆగెను. హల్లెలూయా. అంటే ఆ రాజుగారు ఆ సభకు విచ్చేశాడు. విచ్చేసినప్పుడు ప్రజలు ఉన్నారు. ప్రజలతో పాటుగా ప్రజల మధ్యలో రాణిగారు కూడా ఉపవాసంలో ఉన్నట్లుగా గమనించాడు. గమనించి రాజుగారు ఆమె ముఖము చూచినప్పుడు 3 దినాలు ఈ ప్రజల కోసం ఆమె చేస్తున్నటువంటి ఆ యొక్క ఉపవాస దీక్ష ఆయన హృదయాన్ని కరిగించి వేసింది. హల్లెలూయా. ఏం జరిగింది? ఆ ప్రజల కొరకు ఆమె చేస్తున్నటువంటి ఆ ఉపవాస దీక్ష రాజుగారి హృదయాన్ని కరిగించి వేసింది. ఈ రోజున మీరు కూడా గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము రోజుకు నెలలో ఒకసారి ఉపవాస ప్రార్థన చేస్తాం. వారంలో శనివారం ఉపవాస ప్రార్థన చేస్తాం. కొంతమంది శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాం. కొంతమంది నెలకు ఒకసారి ఆల్ నైట్ ఉపవాస ప్రార్థన చేస్తాం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజం చెప్తున్నాను, మనము దేవుని ప్రార్థన చేసేటప్పుడు నిస్వార్థముగా చేయాలి. స్వార్థము మనలో ఉండకూడదు. నిస్వార్థంగా అంటే కొన్ని కార్యక్రమాలు మీరు చూస్తుంటారు. ఇప్పుడు చేసేటటువంటి రిలే దీక్షలుగా కాకుండా, అంటే ఉదయాన్నే 9 గంటలకో 6 గంటలకో వచ్చి కూర్చుంటారు, రాత్రి 9 గంటలకో 10 గంటలకో వెళ్ళిపోతారు. వాళ్ళ ఇళ్ళ కాడ ఏదో ఒక రసాలో బొసాలో ఏ జ్యూసులో బస్సులో తాగుతూ ఉంటారు. మళ్ళీ పొద్దున్నే వచ్చి
ఉపవాస ప్రార్థనలో కార్యక్రమాల్లో కూర్చుంటారు. కానీ ఇక్కడ వాక్యం అయితే అదే చెప్పలేదు. వాళ్ళు దీక్ష పట్టారు 3 దినాలు. ఎలాంటి దీక్ష అంటే అన్నపానీయములు అని రాయబడి ఉంది. అంటే ఆహారమే కాదు, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా వాళ్ళు తాగలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏమండి, 3 రోజులు మంచినీళ్ళు అన్నం లేకుండా ఉంటే మనుషులు ఎలా ఉంటారండి? ఒక్కసారి ఊహించండి మీరు. వాళ్ళ ముఖ సౌందర్యం ఎలాగుంటుందండి? ఎంత బాధాకరంగా ఉంటుందండి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మనం ఉపవాసం ఉండటానికే మన ముఖం ఆడిపోయి ధ్యాన స్థితిలో ఉండి, రే ఏంది రాసులో 2 రోజుల నుంచి అన్నం తిన్నోళ్ళలాగా ఉంది నీ ముఖం అంటారా అనరండి? మరి అలాంటిది 3 రోజుల నుంచి వాళ్ళు అన్న పానీయాలు పూర్తిగా స్పందించి ఉన్నారు అంటే వాళ్ళ ముఖ సౌందర్యాలు ఎంత దీన స్థితిలో ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళ ముఖాల వైపు రాజుగారు చూసినప్పుడు వాళ్ళల్లో రాజుగారి మీద అదొక రకమైన దీనస్థితి పడతా ఉంది. అయ్యా మమ్మల్ని కరుణించు, అయ్యా మమ్మల్ని రక్షించు అన్నట్లుగా వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శోధన, వాళ్ళ బాధలు అగపడతా ఉన్నాయి. అదే స్థితిలో రాణిగారి ముఖ ఛాయ కూడా అగపడతా ఉంది. ఆ ముఖాన్ని చూసినటువంటి రాజుగారు హృదయము కరిగిపోయి రాణి వద్దకు వర్తమానాన్ని పంచాడు. అమ్మా, ఈ ప్రజలందరి కొరకు నువ్వు ఎందుకు ఉపవాసం చేస్తున్నావు? దీనికి గల కారణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఆయన అడిగినప్పుడు ఆ యొక్క వర్తమానాన్ని ఆయనకు వివరం చేసింది. ఏం చేసిందంటే 6వ అధ్యాయంలో మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూస్తే చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోవుకు ముందునే రాజ్యపు సమాచార గ్రంథమును తెప్పించి రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడను. ద్వారక పాలకులైన బిగ్దాను తెరాను అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహరోయేషును చంపయంతించిన సంగతి మొర్దెకై తెలిసినట్టు అందులో వ్రాయబడి ఉండును. రాజు ఆ సంగతిని విని ఇందు నిమిత్తము మొర్దెకై బహుమతి అయినదైన ఘనత అయినదిను చేయబడబడినా అని అనగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు ఆవరణంలో ఉన్నటువంటి ఉన్నారని చెప్పగా రాజు అప్పుడు చూశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు రాణిగారి వద్దకు వెళ్ళి రాణిగారి దగ్గర ఆపాడు. ఏంటమ్మా నీ బాధ అంటే, ఇదిగో మీ యొక్క మంత్రి గారు ఆ మొర్దెకై అయినటువంటి వ్యక్తిని వారి యొక్క అనుచరులను చంపాలనుకుంటున్నాడు అని చెప్పాడు. చెప్పి వర్తమానాన్ని ఇచ్చారు. అసలు అప్పుడు ఆయన రాజుగారు అన్నాడు, అసలు ఈ మొర్దెకై ఎవరు? ఈ మొర్దెకై గల చరిత్ర ఏంటని చెప్పేసి రాజదర్బారంలో ఏముందని రాయబడినప్పుడు ఆ రాజుగారిని చంపటానికి ప్రయత్నించినటువంటి ఆ యొక్క బంట్రోతులను పట్టించినటువంటి వ్యక్తిగా ఇతను రాయబడి ఉన్నాడు. అంటే రాజుగారి ప్రాణమును కాపాడినటువంటి వ్యక్తిగా ఇతడు తన గ్రంథంలో రాయబడి ఉన్నాడు. మరి ఆ వ్యక్తిని ఈ హమాను అనేటటువంటి వ్యక్తి చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు రాజుగారికి ఈ విషయం తెలిసింది. అప్పుడు ఏమన్నాడు, మరి నన్ను కాపాడినటువంటి వ్యక్తికి ఏమైనా బహుమానం ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదయ్యా, అతడు నిస్వార్థపరుడై నీ నుండి ఏమీ ఆశించలేదు ఇప్పటి వరకు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మరి ఇప్పుడు ఏమైనా ఆశిస్తున్నాడా అంటే ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. అంటే రాజుగారి ప్రాణాన్ని కాపాడినప్పుడు ఆయన ఏమీ కోరలేదు, కానీ ఇప్పుడు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు అతనంటే, తన యూదులైనటువంటి ప్రజాంగాన్ని ఈ హమాను అనేటటువంటి యొక్క ప్రధాని చంపబోతున్నాడు. అయ్యా, మాకు ప్రజలను బ్రతికించడమే తెలుసు, చంపటము తెలియదు. మేము మీ సేవకులమే కానీ మీకు వ్యతిరేకులము కాదు. మేము మీ బంధుత్వములమే కానీ మేము శత్రువులము కాదు. ఒక్కసారి మమ్మల్ని ఆలకించండి. మీ వాళ్ళే మిమ్మల్ని చంపబోతే ఆ విషయాన్ని నేను మీకు తెలియపరిచాను, మిమ్మల్ని రక్షించుకున్నాను. అలాంటి నన్ను, నా వంశీకులను, మా యూదులందరినీ కూడా ఈ యొక్క మంత్రి గారు చంపబోతున్నాడయ్యా అనే వర్తమానాన్ని, ఆ విషయాన్ని
తన యొక్క కుమార్తె అయిన ఎస్తేరు తన తండ్రి ఇద్దరు కూడా రాజుగారికి వివరించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తికి రాజుగారు శిక్ష వేస్తాడా? ఎలా వేస్తాడు? వేయలేడు. కాబట్టి వాళ్ళ ప్రార్థన ఫలించింది. 3 దినాలు వాళ్ళ ఉపవాస ప్రార్థన ఫలించింది. దేవుడు వాళ్ళ ఆర్తనాదాలు విన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా, నా ప్రాణాలని కాపాడినటువంటి వ్యక్తి ప్రాణాలు తీయటం అది మంచిది కాదు, అమానుష్యము. కాబట్టి ఆ యొక్క ఎస్తేరు తండ్రి గారైనటువంటి వారందరికీ, వారి యొక్క వంశీకులందరికీ కూడా నేను విడుదల కలిగిస్తున్నానన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఏమన్నాడు? వాళ్ళకి విడుదల కలిగిస్తున్నాను, వారి ప్రాణానికి ఎలాంటి హాయం లేదు, వాళ్ళ ఇష్టమైన దేవుడికి వాడు ప్రార్థన చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నా రాజ్యంలో బ్రతకవచ్చు అని ఆజ్ఞాపన చేశాడు. అసలు ఇది ఎందుకు చేశాడు ఇతను, ఈ హమానును అనే ఒక ఆలోచన చేసినప్పుడు హమానుకి నమస్కారము చెయ్యలేదన్నటువంటి కోపముతోటి. హల్లెలూయా. నిజమే కదా, ఒక మానవ మాత్రుడికి నమస్కారము చెయ్యనంత మాత్రాన ఒక మనుష్యుని చంపటము, ఒక మనుష్యుని దండించటము ఎంత అమానుష్యమైనటువంటిది ఈ లోకంలో ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి అలాంటి దుర్మార్గపు క్రియలు, దుర్మార్గమైన చర్యలు చేసేటప్పుడు మనందరము కూడా ఏం చేయాలంటే ఉపవాసంతో కూడిన ప్రార్థనలు చేయాలి. వాళ్ళు కూడా అదే చేశారు. అక్కడ వాళ్ళందరూ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిపారు. ఉపవాసముతో రాజదర్బారములో అన్నపానీయాలు మార్చి రోధించారు, కన్నీరు కార్చారు. వారు కార్చిన కన్నీళ్లకు దేవుడు వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాన్నిచ్చి వాళ్ళందరూ కూడా మంచి కృపణ దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలా, ఈ ఎస్తేరు గ్రంథములో నుండి మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, చాలామంది గమనించాల్సింది ఏంటంటే, ఆమె తన యొక్క శక్తి వంచన లేకుండా నీతి కొరకు పాటుపడింది. తండ్రి అని కాదు, తనను రక్షించినటువంటి ఒక వ్యక్తికి మేలు చేయమని కాపాడింది. నా తండ్రి అని కాదు, నీ యొక్క ప్రాణమును తీయబోతున్నటువంటి వారి రహస్యాన్ని నీకు తెలియపరిచినటువంటి వ్యక్తిగా అతను నువ్వు రక్షించమని ప్రాధేయపడింది. గమనించండి, రాజుకు మేలు చేసే వాళ్ళని రక్షిస్తాడా, కీడు చేసే వాళ్ళని రక్షిస్తాడా? మేలు చేసేవాళ్ళను. మరి ఇక్కడ ఈ యొక్క మొక్కేరుదు ఏం చేశాడు? రాజుకు మేలు చేశాడు, కీడు చేయలేదు. కాబట్టి రాజుగారు దయ, కృప వాళ్ళ కుటుంబాల మీదకు వచ్చింది. ఈ రోజున మనం కూడా ఎస్తేరులాగా ఆలోచన చేయాలి. ఆమె చేసినటువంటి కార్యక్రమాలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆమె తల్లిదండ్రుల కోసం ఆమె ఉపవాస ప్రార్థనలు చేసింది. ఆమె యొక్క వంశము యూదులందరి కొరకు ఆమె 3 దినాల ఉపవాస ప్రార్థన చేసింది. ఈ రోజున మనం కూడా మన కుటుంబాల కొరకు, మన ఇరుగు పొరుగు కుటుంబాల కొరకు దురాత్మల చేత పట్టించబడి, దురాలోచనలతో పట్టించబడి ఈ లోకములో వాళ్ళ స్వార్థాల కోసము జీవించేటటువంటి ప్రజల కొరకు మనం కూడా ప్రార్థనలు చేయాలని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థమవుతుందా వాక్యము? మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అనేకులైనటువంటి దేవుని బిడ్డలు నశించిపోతూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది ఈ లోకంలో దురవ్యసనాలకు బానిసత్వాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నారు, మత్తు పదార్థాలలో మునిగి తేలుతూ ఉన్నారు, రకరకాలైనటువంటి అలవాట్లకు బలహీనపడుతూ ఉన్నారు, అనేక రకమైనటువంటి చెడ్డ క్రియలకు వాళ్ళ జీవితాలను శాపాలుగా మార్చుకుంటున్నారు. అలాంటి వారి కొరకు, అలాంటి వారిని రక్షణలోకి రావాలని, ప్రతి ఒక్క వ్యక్తి మారు మనస్సు పొందాలని, ప్రతి ఒక్క వ్యక్తి మంచి మార్గములో నడవాలని, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క సందేశాన్ని గుర్తు చేసుకోవాలని, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని మార్గాన్ని తెలుసుకోవాలని, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని రక్షణలోకి రావాలని మనందరం కూడా దేవుని పక్షమున ప్రజల కొరకు ఉపవాస ప్రార్థనలు చేసి అనేక బిడ్డలను, అనేక కుటుంబాలను
రక్షణలోకి తీసుకువచ్చి వారి జీవితాలను శాపాలుగా మార్చుకొని నశించిపోతున్న వారి కొరకు మనం కూడా ప్రార్థనలు చెయ్యాలి అని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మంచిగా ఆలోచన చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి కొరకు నడుము కట్టండి. మంచి చేయటానికి ఎస్తేరు గారు ఎలాగైతే తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి ముందుకొచ్చారో అలాగనే మనందరం కూడా ఒక మంచి కార్యక్రమం చేయటానికి, కొంతమందిని రక్షించటానికి, కొన్ని కుటుంబాలు రక్షించటానికి మనం కూడా అలాంటి ఉపవాస ప్రార్థనలు చేయాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ వాక్యములో ఎస్తేరు గారు చేసినటువంటి ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన వలన యూదుల యొక్క జాతి మొత్తము రక్షించబడింది. ఈ రోజున మనమందరము కూడా మనలో ఉన్నటువంటి మన ప్రజలందరి కొరకు కూడా మరి ఒక దినాన మనందరము ప్రార్థన చేసుకుందాం. వారందరూ క్షేమంగా ఉండాలని, వారి కుటుంబాలన్నీ మార్చబడాలని, వారందరూ కూడా పరిశుద్ధతలోకి రావాలని, వారి యొక్క జీవితాలు శాపంలోకి ఉండకుండా పరిశుద్ధమైనటువంటి మార్గంలోకి రావాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. అదే దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక చెప్పబడినటువంటి వాక్యము దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు వేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడువైన యేసయ్యా, అబ్బా తండ్రి యేసయ్యా, నా తండ్రి నీకు వందనాలు, పాదాపి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, అయ్యా ఈరోజు నాయనా మాతోటి నువ్వు మాట్లాడావు ప్రభువా. ఎస్తేరు గ్రంథములో నుండి మాట్లాడావు ప్రభువా. యూదుల జాతిని రక్షించినటువంటి ఒక తల్లి ఆర్తనాదాన్ని, ఆ తల్లి యొక్క ఘోషని ఈరోజు మాకు వినిపించావు తండ్రి, నీ స్తోత్రాలు. ఈనాడు నీ మందిరంలో కూర్చొని ఉన్న ప్రతి ఒక్క తల్లి ఒక ఎస్తేరు రాణిలాగా, ఒక ఎస్తేరు తల్లిలాగా ఈ లోకం కోసం పాటుపడాలా, తన కుటుంబం కోసం పాటుపడాలా, తన బిడ్డల కోసం పాటుపడాలా, తన యొక్క ఇరుగు పొరుగు వారి కోసం ఉపవాస ప్రార్థనలు, దీక్షలు చేయాలా. నశించిపోతున్నటువంటి బిడ్డలను రక్షించటానికి, నశించిపోతున్నటువంటి కుటుంబాలను రక్షించటానికి ఉపవాస ప్రార్థనలు జరిగించాలా. ప్రతి తల్లి కన్నీరు కార్చాలా, ప్రతి తల్లి ఏడవాలా, దేవుని కొరకు ఏడవాలా, బిడ్డల రక్షణ కొరకు కన్నీరు కార్చాలా. ఆనాడు ఎస్తేరు రాణి గారు ఉపవాస దీక్షలో పాల్గొని యూదు జాతినంతటిని ఎలా రక్షించగలిగినదో ఈ రోజున ప్రతి తల్లి కూడా కన్నీటి రోదన చెయ్యాలా, కన్నీటితో ప్రార్థన చెయ్యాలా. నీ వాక్యము సెలవిస్తూ ఉంది తండ్రి, నీ వాక్యము బలపడతా ఉంది. నీ వాక్యానుసారంగా ప్రతి తల్లి హృదయములో నీ పరిశుద్ధాత్మ శక్తిని లేవనెత్తు. ప్రతి తల్లి ఒక ఎస్తేరు రాణిలాగా ఈ లోకంలోకి రావాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగాలి. తన బిడ్డల కొరకు, తన ప్రజల కొరకు, తన కుటుంబముల కొరకు ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థనలు జరిపించాలి. ప్రతి బిడ్డలో మార్పు రావాలి. ప్రతి బిడ్డలో ఒక అత్యున్నతమైనటువంటి గొప్ప సంఘటనలు జరగాలి. ప్రతి బిడ్డలో ఉన్నటువంటి ఆ దురాలోచనలు కొట్టివేయబడాలి. ప్రతి బిడ్డలో ఉన్నటువంటి దుర అలవాట్లు తీసివేయబడాలి. ప్రతి బిడ్డలో ఉన్నటువంటి ఆ యొక్క దుర అలవాట్లు, వ్యసనాలను మానుకోవాలి. వారు శాపానికి గురై ఈ లోకంలో నశించిపోకుండా ప్రతి బిడ్డ రక్షించబడాలి, ప్రతి కుటుంబం రక్షించబడాలని నీ వాక్యం సెలవిస్తూ ఉంది నాయనా. అయ్యా, ఆ ఎస్తేరు రాణి 3 దినాలు ఆహార పానీయాలు మాని తన ప్రజల కొరకు, తన యొక్క ప్రజల క్షేమం కొరకు తను చేసినటువంటి ప్రార్థన వ్యర్థము కాలేదు. ఈరోజు మేము కూడా ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు, మా గ్రామ ప్రజల కొరకు, మా దేశ ప్రజల కొరకు, సమాజ మందిరముల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలి. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది తన ఆలోచనలను, తన పద్ధతులను మార్చుకోవాలి. ప్రతి బిడ్డ పరిశుద్ధతలోకి రావాలి. దుర్వ్యసనాలను దూరం చేసుకోవాలి. దుష్ట క్రియలను తీసివేసుకోవాలి. పరిశుద్ధమైన ఆలోచనలు వారి హృదయాలలోకి రావాలి. పరిశుద్ధమైన ఆలోచన శక్తిని వాళ్ళు తెలుసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ప్రతి ఒక్క బిడ్డకు అర్థమయ్యేలాగా నీ వాక్యాన్ని నువ్వు బోధించావు. హమానును తనకు దండమ పెట్టలేదని, తనకు నమస్కరించలేదని యూదులను చంపాలనుకున్నాడు. నాయనా, అదే యూదుడైనటువంటి మొరెదెకు నీ ప్రాణాలు కాపాడి ఉన్నాడు. కనుక నాయనా, నిన్ను కాపాడిన వారిని నువ్వు కాపాడుతావు. నిన్ను ప్రార్థించిన వాళ్ళను నువ్వు రక్షిస్తావు. నీ యందు సాకిలబడి కన్నీరు గార్చే వాళ్ళకు నువ్వు రక్షణ కలిగిస్తావు. కనుక ఈనాడు ఈ సమయంలో నీ సన్నిధిలో కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నటువంటి తల్లి కుటుంబాలను ఒకసారి మీరు దర్శించండి. వాళ్ళ హృదయాలలో కలవరం ఉన్నది, వాళ్ళ ఆలోచనలో కలవరం ఉన్నది. కలవరపడని మాకు తండ్రి, నీ గొప్ప శక్తిని వాళ్ళ హృదయంలోకి నడిపించు. నేనున్నాను అనేటటువంటి గొప్ప వర్తమానాన్ని వాళ్ళకు సందేశాన్ని అందించు. ఈ లోకంలో ఎవరు ఎడబాసినా, అన్నదమ్ములే ఏరైనా, కన్నబిడ్డలే దూరమైనా, అనుకోని వారి శత్రువులుగా మారినా, నేనున్నానని చెప్పి నీ వాగ్దానం చెప్తావన్నది తండ్రి. నమ్మదగిన దేవుడవు. విశ్వాసముతో నిన్ను ప్రార్థించినడలా మా ఎడల నువ్వు ప్రేమ కలిగిన వాడవు, మా ఎడల జాలి కలిగిన వాడవు. ఆ యొక్క అసురేతు రాజు యొక్క ప్రేమ, దయ యూదుల మీద కలిగినట్లుగా ఈ రోజున మా అందరి మీద తండ్రి యేసయ్యా నీ దయ కూడా మా మీద చూపించు. కరిగిపోతున్నటువంటి వీళ్ళ హృదయాలకు నెమ్మది సమాధానం పరచు. కలవరపడుతున్నటువంటి వారి హృదయాలను ధైర్యపరచు. ఆవేదనలో గురి అవుతున్న వాళ్ళ హృదయాలకు నా తండ్రి నీ శక్తిని, నీ పరిశుద్ధ ఆత్మశక్తిని ఇవ్వమని కోరుతున్నాను. వాళ్ళల్లో ధైర్యము, మనోధైర్యము, శక్తి, ఎస్తేరు రాణికి ఇచ్చినటువంటి ఓర్పు, సహనము ప్రతి స్త్రీకి కూడా కలిగించి వాళ్ళను ధైర్యపరిచి వారి కుటుంబాల కొరకు నడుము కట్టులాగా వాళ్లకు ధైర్యాన్ని, శక్తిని దయచేయమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన చేయండి. ప్రార్థన. హల్లెలూయా. అవునయ్యా, అవును తండ్రి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, అలాగనే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, అలాగనే మరి శబ్ద యంత్రము ద్వారా వినుచున్నటువంటి ప్రతి బిడ్డకును, అలాగనే లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకును కూడా సదాకాలం తోడయుండి నిత్యంతము పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.